హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఐటీఐ మీద పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే పడినాయి. అలాగే డిప్లొమా మీద కూడా పడినాయి పర్మనెంట్ జాబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా మనకి పర్మనెంట్ జాబ్స్, ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లోనివి. సో ఇది ఆల్ ఇండియా జాబ్స్. సో ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవటం కోసం మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి నేను ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేశాను. అది దేనికి అంటే ఓన్లీ అందులో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, అంటే ఓన్లీ స్టడీ. ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా అందులో నేను అప్లోడ్ అయితే చేయను. ఓన్లీ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందులో ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో అది ఈవెన్ జీకేఆ, మ్యాథ్సా, రీజనింగా, ఎనీథింగ్. సో మీరు ఆ ఛానల్ అనేది ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ప్రాసెస్లో ఉంది. ఇంకా ఈ నోటిఫికేషన్లోకి వస్తే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో లెవెల్ గ్రూప్ సి నుంచి కూడా ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి, అలాగే డిప్లొమా వాళ్ళకు కూడా ఉన్నాయి, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి గ్రూప్ బి పర్సనల్ అసిస్టెంట్ లెవెల్ 6 నుంచి ఉన్నది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్ 6, అలాగే అసిస్టెంట్ సిఏడి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఇవి కూడా ఇచ్చారు. టోటల్గా 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్. సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం. పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 43, అలాగే అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అయితే ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్ టు బి ఫిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది స్టెనోగ్రాఫర్ లెవెల్ 4, అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 4 27 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇది 128 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 27, ఇది 78 వేకెన్సీస్ ఉన్నాయి. దీని ఎలిజిబిలిటీస్ కూడా మనం చూద్దాం. అలాగే గ్రూప్ బిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్స్ ల్యాబొరేటరీ లెవెల్ 6 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం. అలాగే మెకానికల్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కెమికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే కెమికల్ వచ్చేసరికి ఏంటి క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. మైక్రోబయాలజీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 27 వేకెన్సీస్ ఇది. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి సీనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి ఇది 25,500. సో ఐటీఐ చేసిన వాళ్ళకి లెవెల్ 4 27 ఇయర్స్ వరకు ఉంది. అలాగే ఓబీసీకి అయితే 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ 32 ఇయర్స్ వరకు ఉంది. కార్పెంటర్ 7 వేకెన్సీస్ ఇచ్చారు. వెల్డర్ 1 వేకెన్సీ ఉంది. ప్లంబర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిట్టర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్ 1 వేకెన్సీ ఉంది. ఇంకా లెవెల్ 2 ఓన్లీ ఐటీఐ చేస్తే చాలు, ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్ 1 వేకెన్సీ ఉంది. అండ్ దీని యొక్క నోటిఫికేషన్ అయితే ఇది 1 వేకెన్సీ ఓబీసీలో ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే 9th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th సెప్టెంబర్కి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఫస్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. వాళ్ళకైతే క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అది వర్డ్ ప్రాసెసింగ్ 2000 కీస్ ఉంటాయి. మీకు టెస్ట్ స్ప్రెడ్షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్ కూడా చెక్ చేస్తారు. అది 15 మినిట్స్, 15 మినిట్స్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇక్కడ డిప్లొమా 3 ఇయర్స్ మెకానికల్ చేస్తే సరిపోతుంది. కాకపోతే 60% కంపల్సరీగా ఉండాలి. ఇంకా కెమికల్ డిసిప్లిన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఇది అప్లై చేయడానికి అవుతుంది.
అండ్ 50% షెడ్యూల్ క్యాస్ట్కి, 60% అయితే మినిమం కంపల్సరీగా ఉండాలి. అండ్ సీనియర్ టెక్నీషియన్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్, టర్నర్ ఇవి చూసారు కదా. సో యాక్చువల్గా అది లాస్ట్ ఇయర్ అది. సో లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం ఈ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ తీశాను. సో యాక్చువల్గా కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, వైర్మ్యాన్, ఇందులో టర్నర్ అయితే లేదు ఈసారి. సో వాళ్ళకైతే ఐటీఐ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ ఇందులో ఇంకొక పోస్ట్ మిగిలింది కదా, సారీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి ఇది 43. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ ఏంటంటే, ఎనీ డిగ్రీ ఉంటే ఈ వేరే అంటే ఒక్క పోస్ట్కి అప్లై చేయవచ్చా, డిఫరెంట్ పోస్ట్స్కి అప్లై చేయొచ్చా అంటే, అక్కడ ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మనకి ఆప్షన్స్ ఇస్తారా, లేకపోతే వేరే ఈమెయిల్ ఐడి, వేరే పాస్వర్డ్ పెట్టి వేరే అప్లికేషన్స్ పెట్టుకోవాలా అనేది నేను మీకు 9th చెప్తాను. అంటే ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అసిస్టెంట్కి ఏదైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో పర్సనల్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లెవెల్ 6 నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ అది సంబంధించి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది పర్సనల్ అసిస్టెంట్కి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకే, సో పర్సనల్ అసిస్టెంట్కి అయితే స్టెనో అనేది ఉండాలి, లేదా షార్ట్ హ్యాండ్ అండ్ టెస్ట్ అనేది ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసరికి మీకు ఎటువంటి షార్ట్ హ్యాండ్ అనేది అవసరం లేదు. కాకపోతే మీరు 30 words per minute లేదా 35 words, ఇంగ్లీష్ అయితే 35 words per minute అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిఏటీకి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ క్యాడ్ మీద, ఆటో క్యాడ్ మీద కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇంకా స్టెనోగ్రాఫర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, స్టెనో షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇవి ఎక్కువ ఉన్న పోస్టులు. సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ అనమాట. అది ఏంటంటే అంటే వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ 200 keys ఉంటాయి, 15 minutesలో చేయాల్సి ఉంటుంది. అండ్ స్ప్రెడ్షీట్ అంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ 15 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్ ఆన్లైన్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ అంటే మీకు డిప్లొమో అండ్ నెక్స్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 40 marksకి, ఇంగ్లీష్ 40, యాప్టిట్యూడ్ 20, అండ్ నెక్స్ట్ మీ యొక్క ట్రేడ్స్ సంబంధించి ఉంటాయి. ఇంకా గ్రూప్ సి టెక్నికల్ అసిస్టెంట్ రిమైనింగ్ వేకెన్సీస్కి ఎలా ఉంటాయి అంటే, జనరల్ ఇంటెలిజెన్స్ 50 marks ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ 25, అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ కానీ సీనియర్ టెక్నీషియన్ అయితే 50 marks ఉంటుంది. అదే ఐటీఐ చేసిన వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్, సో డిగ్రీ మీద చేసిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది, 50 marks ఉంటుంది, రిమైనింగ్ ఉంటాయి. అండ్ ఏజ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్ అనమాట ఇది. సో మీకు ఐటీఐ చేసిన వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 marksకి, అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ 50 marks, టోటల్గా 150 marksకి 120 minutes టైం అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.